హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్. భారత్లో ప్రాణాంతకంగా మారుతున్న మధుమేహం. భారత్లో మధుమేహం ఏ స్థాయిలో ప్రాణాంతకంగా మారుతుందో చెప్పే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో దాదాపు 3.5% డయాబెటిస్ కారణంగానే జరుగుతున్నాయని గత నెలలో విడుదలైన తాజా జనాభా లెక్కల నివేదిక స్పష్టం చేసింది. ఇది దేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచింది. 2021 నుంచి 2023 మధ్య కాలంలోని డేటాను పరిశీలిస్తే దేశంలోని ఇతర ప్రాణాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో 4.6%, ఉత్తర భారతదేశంలో 4.1% డయాబెటిస్ మరణాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పురుషులలో 3.1% పోలిస్తే మహిళలో 4.1% మధుమేహం కారణంగా మరణించే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గమనార్హం. అయితే దేశంలో మరణాలకు ప్రధాన కారణాలను చూస్తే గుండె సంబంధిత వ్యాధులు 31% మొదటి స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 9.3% ఉన్నాయి. క్యాన్సర్ 6.4%, ఇతర శ్వాసకోశ వ్యాధులు 5.7%, జీర్ణ సంబంధిత వ్యాధులు 5.3% మరణాలు ఉన్నట్లు వెలువడాయి. కారణం తెలియని జ్వరాలు కూడా ముఖ్యంగా మహిళలో 6.0% మరణాలకు దారితీస్తున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కూడా మరణాల కారణాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో శ్వాసకోశ వ్యాధులు, జ్వరాలు, ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా ఉండగా పట్టణ ప్రాంతంలో క్యాన్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్ మరణాలు స్వల్పంగా అధికంగా నమోదయ్యాయి. ప్రఖ్యాత ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనం ప్రకారం 2023 నాటికి దేశంలో మరణాల సరళిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు టీబీ, డయేరియా వంటి అంటువ్యాధుల స్థానంలో ఇప్పుడు గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, స్ట్రోక్స్ వంటి జీవనశైలి వ్యాధులు ప్రధాన మరణ కారణాలుగా మారాయి. 1990లో డయేరియా అత్యంత ప్రాణాంతక వ్యాధిగా ఉంటే 2023 నాటికి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ మార్పులు దేశ ఆరోగ్య విధానాలు, వైద్య రంగంలో పెట్టుబడులు, దీర్ఘకాలిక సంరక్షణ పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.